హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రుల సందర్భంగా 6వ రోజు ప్రసాదమైన రవ్వ కేసరిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ రవ్వ కేసరిని చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రవ్వ కేసరి కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ వేసుకొని జీడిపప్పు కిస్మిస్ని వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి మాడిపోకుండా వేయించుకుంటూ ఉండాలి. జీడిపప్పు కిస్మిస్ ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి తీసేసుకున్నాక ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలో అరకప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదండి, ఉప్మా రవ్వ అరకప్పు వేసుకొని లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకుంటూ ఉండాలి. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వనంతటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే బొంబాయి రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ సూజీ ఉంది కదండి, ఆ సూజీని వేసేసుకోవాలి. సూజీ వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బొంబాయి రవ్వ అంతా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా మనం ఉడికేటప్పుడే కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటే మనకి అడుగంటకుండా అలానే రవ్వలో కలిసిపోయి ముద్దగా లేకుండా కేసరి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా రవ్వలో ఈ నెయ్యి అంతా కలిసేలా కలిపేసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీని మీద మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా కలిసేలా కలిపేసేసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా బాగా ఉడికిపోయింది కదండి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతోనైతే బొంబాయి రవ్వ కొలుచుకున్నామో అదే కప్పు అరకప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాం కదండి. ఇప్పుడు 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. అరకప్పు బొంబాయి రవ్వకి 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. ఇలా పంచదార వేసేసుకున్నాక ఇప్పుడు పంచదార అంతా బొంబాయి రవ్వ అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఈ పంచదార అంతా బాగా కరిగి ఇలా పలచగా అయిపోతుందండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేసేస్తుంది. ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని, ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని నేను వేసుకుంటున్నాను అండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా కలర్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ కలర్ అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న కలర్ అంతా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకొని అందులోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఈ నెయ్యి జీడిపప్పు కిస్మిస్ అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి. మీకు కావాలంటే మరో 2 స్పూన్లు నెయ్యి వేసుకొనైనా కలుపుకోవచ్చు. ఈ విధంగా కన్సిస్టెన్సీ చూడండి, ఇలా పల్చగా ఉండాలి. ఇలా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన 6వ రోజు ప్రసాదమైన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయటం మర్చిపోకండి. అంతేకాదండి, దేవి నవరాత్రుల్లో 6వ రోజు ప్రసాదం రవ్వ కేసరి వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.